ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. డెల్టా ఎక్స్చేంజ్ లో మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఒకవేళ మనకు కనుక ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత ట్యాక్స్ పడుతుంది, లేదు మనకు కనుక లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత ట్యాక్స్ పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక డెమో ద్వారా తెలుసుకుందాం. సో మీకు రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఫ్యూచర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఒక టిప్ అయితే చెప్తాను. ఆ టిప్ కనుక మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు 50% ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా మీకు ఒక $30 ట్యాక్స్ పడేట్టుగా ఉంటే కనుక నేను చెప్పిన టిప్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఓన్లీ $12 మాత్రమే ట్యాక్స్ పడుతుంది. రిమైనింగ్ $18 అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను ఈ ట్యాక్స్ క్యాల్కులేషన్ గురించి మీకు డెమో చూపించే ముందు మీరు ఒక 2 పాయింట్స్ తెలుసుకోవాలన్నమాట. మేకర్ అంటే ఏంటి, అలాగే టేకర్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఆల్రెడీ మీకు తెలుసుంటే కనుక ఓకే. సో తెలియని వాళ్ళకు మేకర్ గురించి అలాగే టేకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మనము ఈ బ్రోకరేజ్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మేకర్ అంటే ఏంటి అని చూస్తే గనక మనము ట్రేడ్ గనక లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే గనక దాన్ని మనము మేకర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ ఇప్పుడు 1,05,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. సో మీరు 1,04,000 రూపీస్ వచ్చినప్పుడు బై చేద్దామని చెప్పేసి ఒక లిమిట్ ఆర్డర్ పెట్టారు. మార్కెట్ 1,04,000 రూపీస్ దగ్గర వచ్చేసి మీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు మనము ఆ ప్రైస్ ని మేకర్ అంటాం. సో మనము ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా టేకర్ అంటే ఏంటి అని చూస్తే కనుక ఒకవేళ మార్కెట్ బాగా ట్రెండింగ్ లో ఉంది అనుకోండి, సో ఆ ట్రెండ్ మనం మిస్ అవ్వకూడదు, మనం ఆ ట్రెండ్ మొత్తం క్యాప్చర్ చేయాలి అని మనం ఇమీడియట్ గా ట్రేడ్ గనక ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర మనం బై చేస్తే గనక దాన్ని మనము టేకర్ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే లిమిట్ ఆర్డర్ పెట్టి మనం ట్రేడ్ తీసుకుంటే దాన్ని మేకర్ అంటాం. అలా కాకుండా మార్కెట్ ప్రైస్ దగ్గర మనం బై చేస్తే కనుక దాన్ని మనము టేకర్ అంటాం. సో మీరు కనుక ఈ రెండు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చే ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు డెమోలో చూపిస్తాను ఏ విధంగా చేయాలని చెప్పేసి. ఇప్పుడు మనము డెల్టా ఎక్స్చేంజ్ వల్ల అఫీషియల్ బ్రోకరేజ్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకొని క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇలాగా ఫ్యూచర్ లో కూడా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను డెల్టా ఎక్స్చేంజ్ వల్ల అఫీషియల్ క్యాల్కులేటర్ అయితే ఓపెన్ చేశానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి చూపిస్తుంది కదా. ఫస్ట్ మనము ట్రేడింగ్ ఫీజ్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి ఫీజ్ అని ఉంది కదా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఫీజ్ టేకర్ 0.05% పడుతుంది టేకర్ కి, ఓకేనా, ఫ్యూచర్స్ లో. అలాగే మేకర్ కి అయితే కనుక 0.02% పడుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఆప్షన్స్ లో టేకర్ కి 0.015% పడుతుంది. ఆప్షన్స్ లో మేకర్ కి 0.015% పడుతుంది. అలాగే ట్రాకర్స్ కి వచ్చేసి టేకర్ కి 0.05%, మేకర్ కి కూడా 0.05%. సో ఇది జనరల్ గా పడే పర్సంటేజ్ ఫీజ్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి, లేకపోతే కనుక ఇక్కడ భయం చూడండి సెకండ్ ఆప్షన్ క్యాల్కులేట్ ఉంది కదా, ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకు రెండు ఆప్షన్ అయితే చూపిస్తుంది, ఒకటి ఫ్యూచర్స్, దాని పక్కన ఆప్షన్స్. సో ఫస్ట్ మనము ఫ్యూచర్స్ క్యాల్కులేషన్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. BTC USD నా, లేకపోతే ఇక్కడ చూడండి ఎంట్రీ ETH USD నా, మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ కాంట్రాక్ట్ అనేది BTC USD అనేది చూస్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంట్రీ ప్రైస్, ఇక్కడ నేను ఇది మార్చుకుంటాను, 1,05,000 వేసుకుంటాను. 1,05,000 వేసుకుందాం. 1,05,000 నేను వేసుకుందాను. తర్వాత ఇక్కడ మనము మేకరా టేకర్ అని చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఈ ఎంట్రీ ప్రైస్ అనేది మేకర్ లో తీసుకున్నారా లేకపోతే టేకర్ లో తీసుకున్నారా అని చెప్పేసి. మేకర్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్. టేకర్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అన్నమాట. సో ఒకవేళ మీరు కనుక మార్కెట్ ప్రైస్ కి బై చేసింటే ఇక్కడ టేకర్ అనేది ట్యాప్ చేసుకోండి. లేదు మీరు లిమిట్ ఆర్డర్ పెట్టి ఎంట్రీ తీసుకోండి కనుక మేకర్ అన్నమాట. ఈ విధంగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జిట్ ప్రైస్ కూడా అంతే. సో నేను 1,05,000 రూపీస్ దగ్గర నేను ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా 1,06,000 రూపీస్ దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను. ఇది మేకర్. సో రెండు కూడా మేకర్ కింద నేను ఎంట్రీ అయితే ఇచ్చాను అనమాట. మేకర్ అంటే లిమిట్ ఆర్డర్, ఓకే. ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ట్రేడింగ్ ఫీజ్ మీకు ఎంత పడుతుంది, $21 పడుతుంది. తర్వాత టోటల్ ఫీజ్ ఇక్కడ చూడండి ఇంక్లూడింగ్ GST అనమాట. ఇది $24.77 అయితే పడుతుంది విత్ GST అనమాట. సో టోటల్ గా మీకు $24.77 ట్యాక్స్ కింద కట్ అయ్యి మీకు వచ్చే ప్రాఫిట్ $975.22 అయితే ప్రాఫిట్ వస్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక $24.77 మనకి ట్యాక్స్ అయితే పడింది. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ దగ్గర టేకర్ పెట్టండి, సేమ్ ప్రైస్ వస్తుంది కదా.
ఇప్పుడు చూడండి, నేను ఎంట్రీ ప్రైస్ టేకర్ పెట్టాను, ఎగ్జిట్ ప్రైస్ కూడా టేకర్ పెట్టాను. టేకర్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు మనకు ట్యాక్స్ మీరు గమనించండి, ఇక్కడ $61.94 పడింది మనకి ట్యాక్స్ విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నమాట. కానీ రెండు మనము మేకర్ పెట్టుకుంటే మనకు ఓన్లీ $24.77 పడింది. అంటే మనము రెండు కూడా ఎంట్రీ ప్రైస్ లేకపోతే ఎగ్జిట్ ప్రైస్ రెండు కూడా మేకర్ ద్వారా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు తక్కువ డాలర్స్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఇవి రెండు కూడా మనము టేకర్ కింద పెట్టుకుంటే కనుక ఇక్కడ చూడండి ఎక్కువ డాలర్స్ కట్ అవుతుంది. లేదు, ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి మేకర్, సెకండ్ వన్ వచ్చేసి టేకర్, అలా కూడా మీకు తక్కువ పడుతుంది ట్యాక్స్ అనేది. అది మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. దీని ప్రకారంగా మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్స్ అనమాట. దాని పక్కన ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ ఉంది. సో ఆప్షన్స్ కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే రెండు కాంట్రాక్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి బీటీసీ ఆప్షన్స్, ఇంకొకటి ఈటీహెచ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా బీటీసీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఎంట్రీ ప్రీమియం వచ్చేసి $100 టైప్ చేశాను. తర్వాత ఎగ్జిట్ ప్రీమియం ఇక్కడ నేను ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ నేను 300 ఇస్తాను. 300. ఇప్పుడు చూడండి నాకు ఎంత ట్యాక్స్ పడిందండి. ఇక్కడ టోటల్ ఫీజ్ వచ్చేసి విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట $31.54. ఓవరాల్ గా నాకు వచ్చే ప్రాఫిట్ $168.45 అయితే వస్తుంది. సో ఇక్కడ ఇదన్నమాట. ఇక్కడ మనం ప్రీమియమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఫ్యూచర్స్ కి అలాగే ఆప్షన్స్ కి మీరు ఇచ్చే ఎంట్రీ ప్రైస్ ని బట్టి మీకు ఎంత ట్యాక్స్ పడుతుందో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కనుక మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఇక్కడ చూడండి, ఫ్రీ క్యాల్కులేషన్ ఎగ్జాంపుల్. ఇది ఫ్యూచర్స్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనకు ఎంత ఫీజు పడుతుంది, ఎలా క్యాల్కులేషన్ చేయాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆప్షన్స్ కూడా మాకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఇది ఎగ్జాంపుల్. స్కాల్పర్ ఆఫర్. సో ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చారనమాట. మనకి ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ చూస్ చేసుకోవడము, ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఇవ్వడము, అలాగే మేకరా టేకరా చూస్ చేసుకోవడము. జస్ట్ మీకు స్క్రోల్ చేస్తే మీకు ప్రాఫిట్ చూపించేస్తుంది, అలాగే మీకు ట్యాక్స్ కూడా చూపించేస్తుంది. నేను ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒకవేళ మనకు కనుక లాస్ వచ్చింది అనుకోండి. సో లాస్ వచ్చినప్పుడు మనకు ఏ విధంగా ట్యాక్స్ పడుతుందో ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫ్యూచర్స్ అనేది చూస్ చేసుకున్నాను. సో దాని తర్వాత నేను ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేసి BTC USD చూస్ చేసుకున్నాను. ఓకేనా. సో నేను ఎంట్రీ ప్రైస్ వచ్చేసి $1,05,000 ఎంట్రీ ఇచ్చాను అనమాట. దాని తర్వాత నేను ఇక్కడ మేకర్ అనేది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి, సో మనకు లాస్ రావాలంటే ఇక్కడ చూడండి $1,04,000 చూస్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది కూడా నేను ఇక్కడ మేకర్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, సో ఈ లాస్ కి నాకు ట్యాక్స్ ఎంత పడిందంటే విత్ జిఎస్టీ అనమాట $24.77 అయితే పడింది. ఓవరాల్ గా నాకు లాస్ వచ్చేసి $1,024. ఎంట్రీ ప్రైస్ మేకర్ పెట్టేసి ఎగ్జిట్ ప్రైస్ టేకర్ తీసుకుంటే సేమ్ 24 పడింది. నో ఇష్యూస్ అనమాట. లేదు, ఇక్కడ చూడండి, ఎంట్రీ ప్రైస్ టేకర్ తీసుకొని ఎగ్జిట్ ప్రైస్ కూడా టేకర్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి నాకు ఎక్కువ లాస్ అయితే, ఎక్కువ ట్యాక్స్ అయితే పడుతుంది. $61.94, ఆల్మోస్ట్ $62 అయితే పడింది అనమాట. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, మనకు ప్రాఫిట్ వచ్చినా లేకపోతే లాస్ వచ్చినా సరే రెండు టేకర్ ఉంటే కనుక మనకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, రెండు మేకర్ ఉంటే కనుక మనకు తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఇది క్లారిటీ అన్నమాట. ఇదే విధంగా మీరు ఇక్కడ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.